నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్ లోని ఆల్ ఫోర్స్ స్కూల్ కు వెళ్లాలంటే సర్కస్ ఫీట్లు చేయాల్సిందే. విద్యార్థులు పేరెంట్స్ ఉదయం సాయంత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం పడితే బురదమయంగా మారి అలాగే పైనుండి వస్తున్న డ్రైనేజ్ నీరు తోడవడంతో కనీసం నడవలేని పరిస్థితి దాపురించిందని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. స్కూల్ యాజమాన్యం గాని స్థానిక గ్రామ సర్పంచ్ అంతటి అన్నయ్య గౌడ్ గాని స్పందించాలని పేరెంట్స్ కోరుతున్నారు. రోడ్డు బాగాలేదు పరిస్థితి. ఆల్ఫోర్ స్కూల్ ఏదేమన్నా పట్టించుకోవడం లేదు. చూసి దీన్ని మంచి చేసి మోర్లు కట్టించాలని యజమానిని కోరుతున్నాం. మా సమస్య ఈ రోడ్లు ఎంత చూస్తుంది కదా మీరే, చిన్న వర్షానికి బురదమయమవుతున్నాయి రోడ్లు. వాహనాలు పోవడానికి రావడానికి పిల్లల్ని తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. వర్షం ఉన్నా లేకున్నా ఈ పక్క పట్టి జాగ్రత్తతోటే రోడ్ అంతా బురదమయమవుతుంది. మధ్యాహ్నం లంచ్ బాక్స్ తీసుకొచ్చిన ఆడవాళ్ళు కూడా అడ్డం పట్టి జారి పడుతున్నారు. ఇవాళకి ఇద్దరు పడ్డారు. బండి కూడా వెళ్తారు. మాకు అవి చూడండి, కార్లు వెళ్తారు, కార్లు కూడా వెళ్తారు. కనీసం మా టూ వీలర్ ఎట్లా వెళ్ళాలి, ఎట్లా పోవాలి. కుసాల రోడ్డుకు ఉండబడినటువంటి ఏదైతే డ్రైనేజ్ సిస్టము పూర్తిగా చెడిపోయి అది R&B రోడ్డు పరిధిలో వస్తున్నది. ఈ మధ్యనే నూతనంగా అక్కడ ఆల్పూర్ స్కూలు మరి ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ కూడా దాని పని నడుస్తున్నది. అక్కడ పూర్తిగా ఏంటంటే ఆ రోడ్డు టౌన్ ప్లానింగ్ లేకుండా వాళ్ళు నిర్మాణం గతంలో చేయడం జరిగింది. ఎందుకంటే ఏదైతే స్కూల్ యజమాని ఉన్నారో వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఆ రోడ్డును క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. R&B నుండి మేము R&B ఈ గారికి నేను గతంలో పలుమార్లు మరి లేఖ పెట్టడం జరిగింది. దానికి స్పందనగా మొన్ననే ఈ గారు వచ్చి దాన్ని కొలత చేసి డ్రైనేజ్ రూపాయలు మంజూరు చేస్తా అని చెప్పి మరి మంజూరు చేయడం జరిగింది. వెంటనే బాలకిషన్ స్కూల్ నుండి ఈ యొక్క పూసాల రోడ్ మిర్చిగిరిని వరకు డ్రైనేజ్ నిర్మాణం చేపడుతున్నాము. అదేవిధంగా ఏదైతే అక్కడ గేట్ వాళ్ళు ఆ ప్లాట్ యజమానులు అక్రమంగా రోడ్ల మీదకి వచ్చి పూసాల రోడ్ ఏదైతే 66 ఫీట్ల రోడ్డు వెడల్పుతో ఉండవలసినటువంటి రోడ్డును గతం నుండి అక్కడ ఇంటి యజమానులు ర్యాంపులు కట్టి మరి రోడ్లను ఆక్రమించుకున్నారు. వారిపైన తగిన చర్య తీసుకొని అక్కడ ఎలాంటి అశుభ్రత లేకుండా మరి మంచి వాతావరణాన్ని ఆ డ్రైనేజ్ సిస్టాన్ని వెంటనే నిర్మాణం చేసి అక్కడ బురదమయం లేకుండా ఏర్పాట్లు చేస్తాం గ్రామ పంచాయతీ పక్షంగా తెలియజేస్తాం. సుల్తానాబాద్ లోని ఇరిగేషన్ స్థలాన్ని MRO రజిత పరిశీలించారు. రాజీవ్ రహదారికి ఆనుకొని ఉన్న స్థలాన్ని మంగళవారం ఆమె తన సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్వాతంత్ర దినోత్సవాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా నిర్వహించాలన్నారు సిపిఐ నేత తాళ్లపల్లి లక్ష్మణ్. ఈ నెల 11 నుండి 17 వరకు జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాల్లో భాగంగా ఓదెల మండలం కనగర్తి నుండి సుల్తానాబాద్ మీదుగా పెద్దపల్లికి బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు
121 బహిరంగ సభలో దాదాపు సగం 52 బహిరంగ సభ లోపల తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణకు విముక్తి అయినటువంటి రోజు, తెలంగాణకు స్వతంత్రం వచ్చిన రోజు అది ఏమనగా 11 నుంచి 17 వరకు తెలంగాణలో సంబరాలు జరుపుకోవాలి, స్వతంత్ర దినోత్సవం జరుపుకోవాలని చెప్పి ప్రజలకు చెప్పి ఇవాళ తెలంగాణ విలీన దినోత్సవం, తెలంగాణ విలీన దినోత్సవం అని చెప్పి రకరకాల పేర్లతోని చెప్తూ ఇవాళ తెలంగాణ స్వతంత్ర దినోత్సవాన్ని ఇవాళ కేసీఆర్ మర్చిపోతా ఉన్నాడు. అటువంటి ప్రభువులకు, నవాబులకు, ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్తారు. ఈ తెలంగాణ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నటువంటి అసలు అతి ఘోరమైనటువంటి వైఫల్యం చెందినటువంటి ఈ ముఖ్యమంత్రి రానున్న కాలంలో ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ, ప్రజలు ఎప్పుడూ ఓడిపోలే, ప్రభువులే ఓడిపోయినని చెప్పి కేసీఆర్కు హెచ్చరిక చేస్తా ఉన్నా. సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్, యువజన కాంగ్రెస్ నేత ఊట్ల వరప్రసాద్. సుల్తానాబాద్ లో మీడియా ప్రెస్ లో వారు మాట్లాడారు. ఈ విషయంపై కేసీఆర్ మౌనంగా ఎందుకు ఉంటున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వము నాటి రోజున ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించాలని, అధికారిక కార్యక్రమంగా నిర్వహించడం కొరకు ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోవడం చాలా విచారించదగ్గటువంటి విషయము. అదేవిధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర పండుగగా బతుకమ్మ పండుగను గుర్తించినటువంటి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వము ఎవరెవరినో ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తున్నారు. ఈనాడు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారు, తెలంగాణ సిద్ధించింది కాంగ్రెస్ పార్టీతోని, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను ఈ యొక్క ఒక మహిళగా, జాతీయ నాయకురాలుగా, ఒక మహిళగా ఈ తెలంగాణ సంబరాలకు ప్రత్యేకంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆహ్వానించాలని చెప్పి ఏదైతే కరీంనగర్ జిల్లాలో 1207 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఆ ఉత్సవాలకు ₹1 కోటి అనేటివి సరిపోవు. పెద్ద ఎత్తున ఇంకా నిధులు మంజూరు చేసి ఏదైతే ఆ బతుకమ్మలు ఆడే ప్రదేశాలను మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి నేరుగా మరి గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేయించాలని చెప్పి ఈ విషయంలో నిర్లక్ష్యం వహించడం కూడా మరి కేసీఆర్ గారు నోరు మెదవకపోవడం కూడా మరి ఇది విచారించదగ్గ విషయం. ఎందుకంటే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని జరుపుకోవాలని గత సంవత్సరంలో మీరే ఎంతో ఒత్తిడి చేసిన పరిస్థితి ఉన్నది. ముందుకొచ్చి అన్ని గ్రామాల్లో కూడా మరి కాంగ్రెస్ శ్రేణులు కూడా అప్పుడు ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు అధికారంలో మీరు వచ్చినారు, అడిగిన మీరే అధికారంలోకి వచ్చారు కాబట్టి మరి బేషరతుగా మీరు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడానికి ముందుకు రావాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మెదక్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపొందిన సందర్భంగా ఎలిగేడు, కొలనూరు, సుల్తానాబాద్ లో టీఆర్ఎస్ శ్రేణులు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి బలపరిచినటువంటి అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు అఖండమైన మెజార్టీతో గెలవడం పార్టీకి, ప్రజలకు అందరికి కూడా శుభసూచకంగా వెళ్ళినటువంటి పవనాలు. ఇదంతా కూడా కేసీఆర్ గారు చేసినటువంటి ఉద్యమ శ్రమ, ఉద్యమకర్తగా నిలబడి మాట తప్పని మడిమ తిప్పని కేసీఆర్ గారు పార్టీ పరంగా నిర్ణయాలను ప్రజలందరూ కూడా ఈరోజు కేసీఆర్ గారి నిర్ణయాలను బలపరిచి ముందు తీసుకెళ్ళి ఇవాళ మొట్టమొదటి ఎన్నిక తెలంగాణ రాష్ట్రం సిద్ధించినాక ఎన్నికలలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి ఎన్నిక కావడం, దాంట్లో అఖండమైన మెజార్టీ రావటం, ఇదంతా కూడా పార్టీకి శుభసూచకం. మెదక్ ఉప ఎన్నికల్లో నిలబడ్డటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు అఖండ మెజార్టీతో గెలవడం
వారికి తెలంగాణ రాష్ట్ర సమితి సుల్తానాబాద్ మండలం తరఫున వారికి శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 100 రోజులు గడుస్తున్నా ఈ 100 రోజులలో ఏవో మునిగిపోయినట్టు ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద లేనిపోని అబండాలు వేసి రైతు వ్యతిరేకమని ఎవరు, రైతులకు ఏం చేస్తలేరని ఎవరు, ఇవన్నీ కూడా మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ ప్రతిపక్షాలందరికీ కూడా మెదక్ పార్లమెంటు ప్రజలందరూ కూడా కర్రు కాల్చి వాత పెట్టి ఇంకొకసారి కేసీఆర్ని కానీ కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా విమర్శించకుండా నోరు మెదపకుండా చేసిరని అట్లా మెదపకుండా చేసినందుకు మెదక్ పార్లమెంటు ప్రజలందరూ కూడా మేము కృతజ్ఞత తెలుపుతూ నమ్మకం ఉంచి ఈరోజు గెలిపించినందుకు మెదక్ ప్రజలకు మేము ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. మరి 41 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ, 14 ఏళ్ళు టీడీపీ పార్టీ పాలించడం జరిగింది అవశేష ఆంధ్రప్రదేశ్ని. మరి ఈరోజు కాంగ్రెస్ నాయకులు మరి ధర్నాలు రైతుల వ్యతిరేకమని చెప్పి ప్రచారం చేస్తూ ధర్నాలు చేయడం జరుగుతుంది. వారికి సిగ్గు శరం ఉండాలి. తెలంగాణని ఏ విధంగా డెవలప్ చేసారు, 41 ఏళ్ళు పాలించి కూడా సిగ్గు లేకుండా ఈరోజు కాంగ్రెస్ నాయకులు ధర్నా చేయడం అనేది సిగ్గుచేటన్న విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ 100 రోజులలో ఏదో తెలంగాణ బంగారం చేయడానికి, బంగారమయం చేయడానికి కేసీఆర్ చేతిలో ఏదైతే మాయాబజార్ సీమ లెక్క మరి గాడి మంత్రం అయితే ఏది లేదు. దశల వారీగా 5 ఏళ్లలో మరి మా ప్రభుత్వం తప్పకుండా గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి కంటే రెట్టింపైన అభివృద్ధి చేసి తెలంగాణ ప్రజలకు మేలు చేసే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా స్థానిక కొందరు కాంగ్రెస్ నాయకుల్ని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. కొందరు నాయకుల పరిస్థితి ఏదైతే వేరసలు చూస్తే పొద్దుగా లేవాలి, వాళ్ళకి ఏం పని లేదు, పొద్దుగా లేవాలి, ప్రెస్ మీట్లు పిలవాలి, ప్రెస్ మీట్లు పెట్టాలి, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టాలి, మీడియా ముందు హీరోలు కావాలని చెప్పి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. మీడియా సమస్యలు పెట్టి మీడియా ముందు టీవీల ముందు కనబడి మేము హీరోలు అయిపోదాం అని చెప్పి ఒక ఆలోచనలు ఉన్నారు. ఇదంతా ఇలాంటి బుద్ధిని మీరు కట్టిపెట్టాలి. మీ బండారం మేము కూడా బయట పెడతాం. పొద్దున్న దాకా ప్రెస్ మీట్లు పెడతారు, రాత్రి అయితే పైరకుల గురించి మా నాయకుల దగ్గరకు వచ్చి కాళ్ళ వెళ్ళ పడతారు. ఈ వ్యవసాయం బయట పెట్టకపోతే మీ బండారం కూడా మేము బయట పడతాం. ఎక్కడెక్కడ ఏ నాయకులు పోయి మా నాయకుల దగ్గర పోయి మేము బదిలాడుకుంటారు, పనుల గురించి పైరకులు చేస్తారో మాకు కూడా తెలుసు. కాబట్టి మీరు ఈ వ్యవసాయాన్ని పక్కన పెట్టి ప్రతిపక్ష పార్టీ అనేది నిర్మాణాత్మక పాత్ర ఉండాలి. మహబూబ్నగర్ జిల్లా నర్వాల మండలం రాంపూర్ గ్రామానికి చెందిన నర్వ వెంకటయ్య అనే 32 సంవత్సరాల వ్యక్తి గత 15 రోజులుగా కనబడడం లేదని అతని బంధువులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. గర్రెపల్లిలోని 4-వే రోడ్ పనులు చేసేవాడని చెప్పారు. జిల్లాలోని 50,000 మంది బీసీ విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీసీ విద్యార్థి సంఘం జిల్లా కన్వీనర్ పిట్టల రమేష్. బీసీ సంఘాల తరఫున మంగళవారం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. సుల్తానాబాద్ మండల టాటా మ్యాజిక్ అసోసియేషన్ ఎన్నికలు మంగళవారం జరిగాయి. అధ్యక్షులుగా మంద మధు గౌడ్, ఉపాధ్యక్షులుగా కోటగిరి కుమార్ గౌడ్, ఏరుకొండ వినోద్ గౌడ్, టీకే రాజు, ఎండి రఫీక్, ప్రధాన కార్యదర్శిగా బాలసాని సారయ్య గౌడ్, కోశాధికారిగా ఉపలయాలు ఎన్నికయ్యారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.